డైలీ టేస్ట్ ది డైలీ. విజయవాడ ఎన్టీఆర్ భవన్లో తిరువూరు వివాదంపై ఇవాళ చర్చ జరగనుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ముందుకు రానున్నారు. ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రానున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ఇక సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశినేని చిన్ని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వడ్ల రామయ్య, కొనగల నారాయణ, పంచమూర్తి అనురాధ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు నేతల నుంచి వీరు వివరణ తీసుకుని పార్టీ అధినేతకు నివేదిక ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. సందీప్, ఏదైతే తిరువూరు పంచాయతీ, అదేవిధంగా కొల్లుకుపూడి, అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని మధ్య జరుగుతున్న వివాదానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టేందుకైతే మాత్రం పార్టీ హైకమాండ్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీంతో నేటి ఉదయం ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ కార్యాలయంలో ఈ రోజు అయితే మాత్రం ఉదయం 11 గంటలకి కొలుకుపూడి శ్రీనివాస్, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి చిన్నితో కూడా విడివిడిగా అయితే మాత్రం క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం విచారణ చేయనుంది. ఈ విచారణలో కూడా ఇద్దరి మధ్య విడివిడిగా అయితే మాత్రం అభిప్రాయాలు తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు వివరణ కోరి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఎవరి వివరణ వాళ్ళు ఇచ్చేందులా కూడా అయితే హైకమాండ్ సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూడా క్రమశిక్షణ కమిటీ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నలుగురు అయితే ఉన్నారు. ఈ నలుగురు కూడా ఈ రోజు అయితే మాత్రం విచారణ చేయనున్నారు. ఈ ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా కొనగల నారాయణ, అదేవిధంగా పంచమూర్తి అనురాధ, షరీఫ్, అదేవిధంగా బీసీ జనార్దన్, ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు వ్యక్తులు కూడా ఈ రోజు అయితే మాత్రం కూడా ఇద్దరిని కూడా విచారించున్నారు. విచారించిన అనంతరం కూడా ఒక లిఖిత పూర్వకంగా అయితే మాత్రం లిఖించున్నారు. దీని అనంతరం కూడా పార్టీ మొత్తాన్ని కూడా సీఎం చంద్రబాబుకి అయితే మాత్రం కూడా అందించున్నారు. ఏదైతే గత కొన్నాళ్ళుగా జరుగుతున్న విభేదాలు, తిరువూరు పంచాయతీ కేంద్రంగా జరుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మొన్న ఏదైతే కేశినేని చిన్ని పైన చేసినటువంటి ఆరోపణలు, ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలంపూడి శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరణ ఇచ్చేలా కూడా కొలంపూడి శ్రీనివాసరావు అడగొన్నారు. అదేవిధంగా కూడా ఈ వివాదాలకు కారణాలైనటువంటి కేశినేని చిన్ని వద్ద నుంచి కూడా వివరాలు సేకరించి దాని ఆధారంగా అయితే మాత్రం కూడా ఈ రోజు చంద్రబాబుకి అయితే అందించారు. దీనిపై కూడా తుది నిర్ణయం అయితే మాత్రం చంద్రబాబు మధ్యాహ్నం తర్వాత తీసుకున్నారు. దీని తర్వాత ఎవరిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేది మాత్రం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు ఉదయం 11 గంటలకి, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి అయితే మాత్రం కూడా ఇవి విచారించున్నారు. ఈ విచారణలో కూడా ఒకరికి సంబంధం లేకుండా ఉండేలా కూడా చేపట్టారు. అయితే మాత్రం కూడా మరొకసారి ఎలాంటి విభేదాలు తావు లేకుండా ఇప్పటికే కూడా ఆ తిరువూరి పంచాయతీ జోలికి వెళ్లకుండా ఉండేలా అయితే మాత్రం కూడా కేశినేని చిన్నికి ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే అయితే ఉంది. ఏదైతే 2వ తారీఖు తిరువూరు నియోజకవర్గంలో ఒక కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది. దానికి కూడా ఆ చిన్ని హాజరు కాకపోవటమే దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా తిరువూరు ఎమ్మెల్యేకి చంద్రబాబు స్వయానా ఫోన్ చేసి కూడా నువ్వు నియోజకవర్గంలో ఎలాంటి పనులు అయితే ఉంటాయి అవన్నీ నువ్వే చేసుకోవచ్చు, నీ నియోజకవర్గంలోకి ఎవరు రారు అంటూ కూడా కొలంపూడి శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా కొంత వర్గాలు ఏదైతే కేశినేని చిన్ని వర్గం కానివచ్చు, అదేవిధంగా ఆ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస వర్గం కూడా సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున మాత్రం కూడా పోస్టులు పెట్టుకుంటూ కూడా విభేదాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఎలాంటి నేతలు ఇద్దరు కూడా విభేదాలు పోకుండా కూడా ఎక్కడ కూడా పరస్పరం వాదన చేసుకుంటే మాత్రం కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇది మరలా తారాస్థాయికి చేరే అవకాశం ఉన్న నేపథ్యం కూడా సీఎం నేతృత్వంలో కూడా ఈ క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో అయితే మాత్రం కూడా ఈ విచారణ చేపట్టారు. దీంతోనే ఎవరికి ఈ రోజు అయితే మాత్రం కూడా ఒక సిద్ధి నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళిద్దరు విచారణ అనంతరం కూడా సాయంత్రానికి అయితే మాత్రం కూడా ఇదంతా లిఖితపూర్వకంగా సీఎం చంద్రబాబుకి అందిస్తారు. దాని తర్వాత సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఇటు వేచి చూడాల్సి ఉంది. కానీ ఈ నిర్ణయం ఇప్పుడు ఈ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళిన తర్వాత అయినా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఆగుతాయి అనేది మాత్రం కూడా ఇటు తిరువూరుతో పాటుగా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మన సందీప్. అంటే కేశినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నట్లు రుజువైతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది యశ్వంత్? రైట్, ఏదైతే ఇప్పటికైతే మాత్రం కేశినేని చిన్ని పే చేసినటువంటి హైకోర్టుల ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ రోజైతే మాత్రం కూడా ఈ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్తాయి. అది కోర్టు తీర్పుని ఉన్న తీర్పుని బట్టి కూడా ఈ టైపు కమిటీ
అదేవిధంగా సీఎం చంద్రబాబు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో దాన్నే ప్రధానంగా తీసుకున్నారు. అంటే పార్టీకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పార్టీని కూడా ప్రజల్లో చెడ పేరు తేకుండా ఉండేలా కూడా, అంటే దీన్ని ఆసరాగా తీసుకుని ఇటేపు ఆ వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటికి చెక్కబెట్టేందుకు వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేలా కూడా వ్యవహరించేలా అయితే మాత్రం కూడా ఇటేపు పార్టీ హైకమాండ్ అయితే మాత్రం తీసుకుంది. దీని తర్వాత కూడా హైకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తాయి మాత్రం వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం కూడా కేసీఆర్ చిన్నిపై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపై కూడా ఇటు సీఎం చంద్రబాబు అయితే మాత్రం కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. కానీ పార్టీకి ఒక నాయకుల వల్ల ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా, అదేవిధంగా చెడ్డపేరు రాకుండా ఉండేలా చూడాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు పార్టీ హైకమాండ్ చర్చిస్తుంది. దాంతో పాటుగా ఎలాంటి విభేదాలను సృష్టించేలాగా చేస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అయితే మాత్రం క్రమశిక్షణ కమిటీతో పాటుగా పార్టీ హైకమాండ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు గట్టిగానే తీసుకునే అవసరం అయితే కూడా ఉందని చెప్పుకోవచ్చు. రానున్న రోజులైతే మాత్రం పార్టీలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా ఉండేలా, ఏమైనా విభేదాలు ఉన్నా కూడా పార్టీకి తెలియపరచాలి. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ ముందు కూడా పెట్టి విభేదాలన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేలా చూడాలని చెప్పి మాత్రం కూడా ఇటే సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దాని తర్వాత కూడా రానున్న రోజుల్లో ఎలాంటి విభేదాలు అయితే మాత్రం పార్టీలో కలగకుండా ఉండేలా అయితే మాత్రం కూడా చర్యలు తీసుకునే ఎందుకైతే మాత్రం కూడా పార్టీ హైకమాండ్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా దృష్టి సారించాలని కూడా చెప్పుకోవచ్చు. అంటే కొలికపూడి కూడా వరుస విభేదాలు చిక్కుకుంటున్నారు. కొలికపూడిపై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే ఆయనపై కూడా చర్యలు తీసుకుంటారా? ఏదైతే తొలిసారిగా తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పదవి ఆశించడం వద్ద నుంచి కూడా ఏదో ఒక చిన్న విభేదాలు అయితే మాత్రం కూడా కొలకపూడి శ్రీనివాసరావు అయితే మాత్రం ఉంటున్నారు. వీటిపై కూడా ఒక్కొక్కటిగా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ప్రశ్నలు అడగనుంటుంది. ఆ ప్రశ్నలో కూడా ఇటేపు కొలకపూడి శ్రీనివాసరావు ఎలాంటి సమాధానాలు ఇస్తారు, అదేవిధంగా కూడా ఈ విభేదాలకి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అనేది కూడా ఆలోచన చేసి దానిపై అయితే మాత్రం ఒక నిశ్చితార్థమైన స్పష్టత ఇచ్చేలా అయితే మాత్రం కూడా కొలకపూడి శ్రీనివాసరావు వస్తున్నారు. అసలు ఈ గొడవలు వివాదాలు ఎక్కడ తలెత్తుతున్నాయి ఏంటి అనేది అయితే మాత్రం కూడా ప్రధానంగా చూస్తున్నారు. దీని తర్వాత కూడా పూర్తిగా ఆయన కొలకపూడి శ్రీనివాసరావు అయితే మాత్రం ఇప్పటికైతే పెద్ద ఎత్తున తిరువూరులో ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. దానిపై కూడా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూడా కేవలం వైసీపీ నేతలే మా మీద ఉసుగలిపేలా చేస్తున్నారు, మహిళల్ని అడ్డుపెట్టి ఆ కేసుని చిన్ని అదేవిధంగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, విభేదాలు తలెత్తున్నారు అని చెప్పేసి మాత్రం కూడా కొన్ని సందర్భాల్లో కొలకపూడి శ్రీనివాసరావు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇటు ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ఈ శ్రీనివాసరావు ఉంచున్నారు. దీని తర్వాత కూడా క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటే దానికి సిద్ధంగా ఉండేలా కూడా ఆ శ్రీనివాసరావు అయితే మాత్రం ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. దీని తర్వాత అసలు క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబుకి ఎలాంటి నివేదిక ఇస్తారు, ఇస్తే కనుక సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీని అనంతరం కూడా శ్రీనివాసరావు అయితే మాత్రం కూడా ఒక నిష్పక్షమైన స్పష్టతకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రం కూడా కొంతమేర అయితే మాత్రం తిరువూరులో కూడా శ్రీనివాసరావు పలు ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా అయితే మాత్రం వైసీపీ నేతలతో ఉండి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి, అదే వైసీపీ నేతలతో దగ్గరగా ఉన్నాడని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇప్పటికే ఆ తిరువూరులో అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈ పుకార్లు అయితే మాత్రం షికారులు కొడతాయని చెప్పుకోవచ్చు. దీని తర్వాత కూడా వీటిపై కూడా అయితే క్రమశిక్షణ కమిటీ కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీనిపై కూడా ఎలాంటి సమాధానం ఇస్తాడనేది కూడా వేచి చూడాల్సింది. దీని అనంతరమే సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ యశ్వంత్.